భారత రాజకీయాల్లో ఒక ట్రెండ్ కనిపిస్తోంది. ప్రత్యామ్నాయ రాజకీయాలకి భారతదేశంలో చోటుందా అనే ప్రశ్నకు 2013లోనే సమాధానం దొరికింది. ఆమ్ ఆద్మీ పార్టీ అప్పట్లోనే ఢిల్లీలో ఒక ప్రభంజనం సృష్టించింది. అయితే అది ఢిల్లీలో చదువుకున్న వ్యక్తులున్నారు, చదువుకున్న పౌరులున్నారు. వాళ్ళకి ఆమ్ ఆద్మీ పార్టీ తీరు అర్థమవుద్ది, కానీ దేశంలో ఇంకే రాష్ట్రంలో అర్థం కాదని అప్పట్లో అరవింద్ కేజ్రీవాల్ని అందరూ ఎద్దేవా చేశారు. అయితే ఇప్పుడు వాటన్నిటినీ కాలదన్ని పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ బలమైన పీఠం వేసింది. ఈ పీఠం వెనకాల పెద్ద కథే ఉంది. చాలామందికి అర్థం కాలేదు. ముఖ్యంగా బీజేపీకి వ్యతిరేక పవనాలు, రైతుల ఉద్యమాలు, అక్కడ కాంగ్రెస్లో యాంటీ ఇన్కంబెన్సీ ఫ్యాక్టర్, అసలు అక్కడ సిద్ధు గొడవ, అక్కడ దగ్గర నుంచి చెన్నీ గొడవ, కెప్టెన్ అమరీందర్ సింగ్ గొడవ, అన్ని గొడవలు పంజాబ్లో కాంగ్రెస్ని నిర్వీర్యం చేశాయంటే మనం ఇప్పుడు చూస్తే అర్థమవుతుంది ఎంత షాకింగ్ రిజల్ట్స్ వచ్చాయో కాంగ్రెస్కి. అంటే అంత దిగజారిన రాజకీయాలు అక్కడ కనిపించాయి అన్నమాట. ప్రజలకు అక్కడ ఏక్ మౌకా అరవింద్ కేజ్రీవాల్, ఏక్ మౌకా భగవంత్ మాన్ అని చెప్పి వాళ్ళు అడిగిన దానికి ప్రజలందరూ ఒక్కసారి ఛాన్స్ ఇచ్చి చూద్దాం కేజ్రీవాల్కి ఒక్కసారి. ఎందుకంటే అన్నీ అయిపోయాయి, హస్తం అయిపోయింది, కమలం అయిపోయింది, ఇవన్నీ కూడా రాజకీయాల్లో పెద్ద పెద్ద పాత్రలే పోషించాయి. ఒక్కసారి చీపురు కట్టకు కూడా ఒక అవకాశం ఇచ్చి చూద్దామని చెప్పి పంజాబ్ ప్రజలు అనుకున్నట్టు అర్థమవుతోంది. అయితే ఈ ట్రెండ్ పంజాబ్లో ముందే కనిపించింది, అది ఎవరు గ్రహించలేకపోయారని చెప్పొచ్చు. ముఖ్యంగా చండీగఢ్లో మున్సిపల్ ఎలక్షన్స్లో కార్పొరేషన్స్కి ఆమ్ ఆద్మీ పార్టీ బాగానే స్థానాలు దక్కించుకున్నప్పుడు అది కేవలం లోకల్ బాడీ ఎలక్షన్స్ కానీ చాలామంది దాన్ని తక్కువ అంచనా వేశారు. ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభంజనం తెలుస్తోంది. సో ఇలా చూస్తే కనుక భవిష్యత్తులో కరెక్ట్గా భారతదేశంలో ప్రత్యామ్నాయ రాజకీయాలకి అంటే ఆల్టర్నేటివ్ పాలిటిక్స్కి చాలా స్పేస్ ఉన్నట్టు కనిపిస్తోంది. ఇలాంటి పార్టీలు వస్తే కనుక ప్రజలు ఆదరిస్తారని కూడా అర్థమవుతుంది అనమాట. ఇక యూపీ విషయానికి వస్తే అసలు 403 సీట్లున్న యూపీని ఎవరు చేజిక్కించుకుంటే వాళ్ళే భారతదేశాన్ని కైవసం చేసుకుంటారు ఎన్నికల్లో అని చెప్పి భారతదేశంలో ఎప్పటి నుంచో నానుంటుంది. అయితే యూపీ ప్రజలు ఫస్ట్ నుంచి కూడా ఒక ట్రెండ్, గత 30 సంవత్సరాలుగా సెకండ్ కాన్సిక్యూటివ్ టర్మ్లో యూపీలో ఏ పార్టీ పదవిలోకి రాలేదు. ఫస్ట్ టైం ఈ విషయంలో బీజేపీ చరిత్ర సృష్టించిందంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. బీజేపీ దూకుడుతనం చూస్తే యూపీలో ఇంకా 2024కి బీజేపీ సన్నద్ధం అవుతుందా, లేదా మనకి ఈ ఎలక్షన్స్ రాబోతున్నాయి, ముందస్తు ఎన్నికలు రాబోతున్నాయా, లేదా జమిలీ ఎన్నికలు రాబోతున్నాయా అనే ప్రశ్న కూడా మనకు కనిపిస్తోంది. అసలు యూపీలో బీజేపీ ట్రెండ్ ఏంటి? సమాజ్వాదీ పార్టీ ఇంత తక్కువ సీట్లు మనం చూస్తే యాదవ్స్ వాళ్ళు పక్కనే ఉన్నారు, ముస్లిమ్స్ వాళ్ళు పక్కనే ఉన్నారు, కానీ అఖిలేష్ యాదవ్ని ప్రజలు ఎందుకు నమ్మలేకపోయారు? యోగికే ఎందుకు ఇచ్చారు? అప్పట్లో యోగిని ఎద్దేవా చేశారు, సన్యాసిక రాజత్వం ఇచ్చేది, సన్యాసిక రాజకీయం ఇచ్చేది అని చెప్పి. ఇప్పుడు బీజేపీ వాళ్ళు కూడా అడిగారనమాట, సంసారిక మీరు పవర్ ఇచ్చేది, సన్యాసి బెటర్ సంసారికన అని చెప్పి. సో వాళ్ళకు చేసిన ఈ మొత్తం క్యాంపెయినింగ్ అంతా ఇప్పుడు మోడీ యోగి మధ్య అద్భుతమైన క్యాంపెయినింగ్ జరిగింది. దాన్ని ఇప్పుడు బీజేపీ కనిపిస్తోంది మనకు ఆ పవర్ అంతా యూపీలో. తర్వాత మనం గోవాలో, మణిపూర్లో, ఉత్తరాఖండ్లో, గోవాలో మణిపూర్లో కూడా మనం చూస్తే బీజేపీ గట్టెక్కేసినట్టే ఆల్మోస్ట్. అండ్ ఉత్తరాఖండ్లో మనం ఇక్కడ ట్రెండ్స్ ఒకసారి చూద్దాం. మణిపూర్లో 60 సీట్లకి బీజేపీ లీడింగ్లో ఉందంట. గోవాలో 40 అసెంబ్లీ స్థానంలో బీజేపీ లీడింగ్లో ఉంది. అంటే 40 స్థానాలకు అక్కడ ఎలక్షన్ జరిగాయి, దానిలో కూడా బీజేపీ లీడింగ్లో ఉంది. మణిపూర్లో 60 స్థానాలకు ఎలక్షన్ జరిగాయి, దానిలో కూడా బీజేపీ లీడింగ్లో ఉంది. ఉత్తరాఖండ్లో హోరాహోరే జరుగుతున్న బీజేపీయే గవర్నమెంట్ ఫామ్ చేయబోతుందంట 70 సీట్లకి సంబంధించి ఉత్తరాఖండ్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో. దాంతోపాటు మనం చూస్తే మణిపూర్ కూడా బీజేపీ చాలా లీడింగ్లో ఉంది. ఓవరాల్గా ఇది ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్ ప్రభంజనం అని చెప్పొచ్చు. ఇంత ప్రపంచం ఎవరు ఊహించలేదన్నమాట. సో యూపీలో దాదాపు 80 పార్లమెంటరీ స్థానాలు ఉన్నాయి. ఈ ఎలక్షన్స్ కనుక బీజేపీ కైవసం చేసుకోబోతుంది కాబట్టి మనకు అర్థమైపోతుంది నెక్స్ట్ 2023లో ఇండియాలో ఎలక్షన్స్ వస్తే, జనరల్ ఎలక్షన్స్ వస్తే లోక్సభకి ఏ పార్టీ రాబోతుంది అనేది. సో బీజేపీ అంతా ఒకవైపు, మిగతా అందరూ ఒకవైపు. మొత్తానికి అరవింద్ కేజ్రీవాలే భవిష్యత్తులో ఎప్పటికైనా ప్రధాని అవుతాడని కూడా కొత్త కొత్త ఆలోచనలు, కొత్త కొత్త ఆశలు వస్తున్నాయి. ఏమవుతుందని చెప్పేది ఇంకా భారత రాజకీయ పరిణామాలు భవిష్యత్తులో మారబోతుందని అర్థమవుతుంది. ట్రెండ్స్ అయితే నెక్స్ట్ 4-5 ఇయర్స్ కూడా మోడీ చరిష్మా ఎక్కడికి పోలేదని అర్థమవుతుంది. అందరూ కలిసి వచ్చినా సరే మోడీ ఒక్కటి దాటికి తట్టుకోగలరా అనే డౌట్ కూడా 2024కి మనకు కనిపిస్తుంది. ఆ తర్వాత 2029 నాటికి మాత్రం ఖచ్చితంగా అరవింద్ కేజ్రీవాల్ అనేది భారత రాజకీయాల్లో కేవలం ఢిల్లీకే పరిమితం కాకుండా ఒక స్ట్రాంగ్ ఫ్యాక్టర్ అవబోతున్నారని అర్థమవుతుంది. ఇంకా మాయావతి ఇలాంటి రాజకీయ నాయకులందరికీ ఇంకా వాళ్ళ
ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళ యొక్క పవర్ సెంటర్స్ తగ్గినాయి అని అర్థమవుతుందన్నమాట. ఓవరాల్గా ఈ ఎలక్షన్స్ అనేవి ఒక ట్రెండ్. దానిలో బీజేపీ ఏదైనా చేసి పవర్ కైవసం చేసుకోవాలి, పవర్ని కంటిన్యూ చేయాలనే శక్తి మాత్రం మనకు అనిపిస్తోంది. కాంగ్రెస్కి మాత్రం ఆల్మోస్ట్ ఎంటైర్ ఇండియా నిరాశ చూపించింది. 5 రాష్ట్రాల్లో కూడా నిరాశ కనపడుతుంది. కాబట్టి 2024 ఎలక్షన్స్లో అద్భుతాలు జరిగితే తప్పితే కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ ఊపిరి రాదని కూడా అర్థమవుతోంది.